వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నంబర్ సిస్టమ్ టాపిక్లో ఉన్నటువంటి కాంపోజిట్ నెంబర్స్, సంయుక్త సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు, ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, కవల ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్ నెంబర్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు, పర్ఫెక్ట్ నెంబర్స్, శుద్ధ సంఖ్యలు, డివిజిబిలిటీ రూల్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అంటే బేసిక్ పాయింట్స్ అనేవి వీటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం దాని గురించే ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడాను ఇది చాలా యూస్ఫుల్ వీడియో. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాగ ఫ్రేమ్ చేస్తున్నారు వాటికి సంబంధించి కూడా అక్కడక్కడ నేను చెప్తూ ఉంటానన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ద నెంబర్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 ఈజ్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. 100 వరకు గల సంయుక్త సంఖ్యల సంఖ్య అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. 73, 74, 75, 76 ఈ ఆప్షన్స్ ఇచ్చారు. దీని గురించి మనం ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈస్ కాంపోజిట్ నెంబర్స్? ఒక సంఖ్య ప్రధాన సంఖ్య కాకపోతే, ఇప్పుడు ఒకటి ఎక్స్ అనేటువంటి ఒక సంఖ్యను తీసుకున్నాము, అది ప్రైమ్ నెంబర్ అవ్వకూడదు, అలాగే 1 అనే నెంబర్ అవ్వకూడదు, అలాగే 3 కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా అవ్వాలి. ఈ 3 రూల్స్ని కనుక ఫాలో అయితే దానినే మనం కాంపోజిట్ నెంబర్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ప్రైమ్ నెంబర్ ఏంటి అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటికి సంబంధించినవి కూడా నేను ఇస్తాను. అప్ టు 1 to 100 వరకు ఇస్తాను ఆ లిస్ట్. దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి జనరల్గా తెలిసిందేంటి, 1 నుంచి 100 వరకు మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా 1 నుంచి 100 వరకు 25 ఉంటే ఇంకా 75 సంయుక్త సంఖ్యలనే కదా. ఆ సంయుక్త సంఖ్యల్లో 1 అనేది మాత్రం ఉండదు. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ 1 ప్రైమ్ నెంబరు కాదు, అలాగే కాంపోజిట్ నెంబరు కూడా కాదు. కాబట్టి 75లో నుంచి 1ని తీసేస్తే 74. సో ఇవి సంయుక్త సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఈ ఆప్షన్స్ 4లో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, వాటిల్లో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 74. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే 1 కన్నా పెద్దదై ఉండాలి, గ్రేటర్ దెన్ 1 కన్నా పెద్దదై ఉండాలి, అలాగే మళ్ళీ అంటే సహజ సంఖ్య అది పెద్దది కూడా సహజ సంఖ్య ఉండాలి. అంటే 1 కంటే పెద్దది సహజ సంఖ్యలే కదా. 1 కన్నా పెద్దదై ఉండాలి, అలాగే ఆ సంఖ్య తప్ప, ఈ ఉన్నటువంటి సంఖ్య తప్ప వేరే ఇతర ఏ సంఖ్య కూడాను కారణాంకాలు లేకపోతే దానినే ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 3కి ఈ 1 into 3గా రాసుకుంటాం, 3 into 1గా రాసుకుంటాం. ఇక్కడ దీనికి ఉన్నటువంటి కారణాంకాలు ఏమై ఉంటాయి, 1, 3. ఒకటి మాత్రమే ఉండాలి, లేదా దానంతట అది మాత్రమే అయి ఉండాలి. ఇలా 1 దానంతట అదే కలిగినటువంటి కారణాంకాలు కలిగినటువంటి నెంబర్నే మనం ఏమంటామంటే ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటామన్నమాట. ఇవి ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు కూడాను మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ 25 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసరికి 2, 3, 5, 7 ఇవి 4. నెక్స్ట్ 11, 13, 17, 19 4. నెక్స్ట్ 23, 29. నెక్స్ట్ 31, 37. నెక్స్ట్ 41, 43, 47 ఇవి 3. నెక్స్ట్ 53, 59 2. నెక్స్ట్ 61, 67 2. నెక్స్ట్ 71, 73, 79 ఇవి 3. నెక్స్ట్ వచ్చేసరికి 83, 89 ఇవి 2. నెక్స్ట్ 97 ఇది 1. మొత్తం కలిపేసి 25 ఉంటాయి. ఈ 25 మస్ట్ అండ్ షుడ్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ కూడాను నోటెడ్ అయి ఉండాలి. ఇక్కడ ఈ టాపిక్ నుంచి మనకి బిట్ ఫ్రేమింగ్ ఎలా వస్తుందంటే 1 నుంచి 10 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి అడుగుతారు, 4. నెక్స్ట్ 50 నుంచి అంటే 51 నుంచి 70 లోపు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అని చెప్పేసి అడగొచ్చు. అప్పుడు మనం ఎన్ని పెట్టాలి, 4 అవుతుంది. ఎందుకంటే 2 + 2 4 ఇట్లా అన్నమాట. ఇలా బిట్ ఫ్రేమింగ్ అనేది ఇలా పడుతుంది అన్నమాట.
మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో కూడా ఇలాగే అడిగారు. 1 నుంచి 100 లోపు ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని, అలా క్వశ్చన్ చేశారనమాట. 25 ఆన్సర్ అట్లా. నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయేటటువంటి టాపిక్ వచ్చేసరికి కవల ప్రధాన సంఖ్యలు, ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. ఈవెన్ ప్రైమ్ నెంబర్స్, కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన అంటే ఏంటంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం. ఇప్పుడు ఫర్ సపోజ్ 3, 5 ఇవి 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కదా. ఈ 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్, భేదం అనేది 2 కనుక ఉన్నట్లయితే, దాని ఆన్సర్ ఉన్నట్లయితే వాటినే మనం కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటామన్నమాట. కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, ఇవి మనకి జనరల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ 2, 3 తీసుకున్నాం అనుకోండి, ఇది అవుతుందా? కాదు. ఎందుకంటే ఇది 2 కూడా ప్రైమ్ నెంబరే కదా, 3 కూడా ప్రైమ్ నెంబరే కదా. మరి ఎందుకు ఇవి 2 అవ్వట్లేదు అంటే దీని యొక్క డిఫరెన్స్ చూసుకోండి. 3 - 2 ఎంత? 1. కానీ ఇక్కడ మనకి కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలి అంటే రూల్ ఏంటి? మస్ట్ అండ్ షుడ్గా అది 2 అయి ఉండాలి. సో 2, 3 అనేవి కవల ప్రధాన సంఖ్యలు కావు. మరి ఏవేంటివి? ఇప్పుడు ఫర్ సపోజ్ 1 to 100 వరకు ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మనం రాసుకున్నట్లయితే మొత్తం 8 జతలు ఉన్నాయి. ఇప్పుడు మనల్ని బిట్ ఫ్రేమింగ్ అడగొచ్చు. ఏమని? 1 నుండి 100 వరకు గల కవల ప్రధాన సంఖ్యల జతలు. కవల ప్రధాన సంఖ్యల జతలు అడిగితే ఎన్ని ఉన్నాయంటే మొత్తం 8 జతలు ఉన్నాయి. ఆ 8 జతలు ఏంటి అన్నది ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నోట్ చేస్తాను. నోట్ చేసేసుకోండి. మీకు కూడా ఇది కాంపిటేటివ్ సెక్టార్లో యూజ్ అవ్వచ్చు. ఓకే, ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100. 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 8 ఉన్నాయన్నమాట. ఈ 8 జతలనే మనం కవల ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? ఇప్పుడు నేను ఇందాకలా చెప్పాను కదా. కానీ సంయుక్త సంఖ్యల్లో మనల్ని నార్మల్గా అడగొచ్చు. ఏమని? సంయుక్త సంఖ్యల్లో చిన్నదేంటి, అన్నిటిలోకెల్లా చిన్నదేంటి అని అడగొచ్చు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 4 ఎందుకు అవుతుంది అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 3 కారణాంకాలను కలిగి ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇది అతి చిన్న ప్రధాన సంయుక్త సంఖ్య అన్నమాట. నెక్స్ట్ అతి చిన్న బేసి సంయుక్త సంఖ్య అని అడిగారు అనుకోండి. బేసి సంయుక్త సంఖ్య అని అడిగితే 9 అవుతుంది. ఎందుకంటే 9 స్టార్టింగ్ ఇదే అవుతుంది అనమాట. మిగతావి ఏవి కూడాను సంయుక్త సంఖ్యలు కావు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కో ప్రైమ్ నెంబర్స్. మనం ఇప్పుడు కో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూస్తున్నాం అన్నమాట. అంటే మనం తెలుగులో పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు దానినే మనం కో ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ రిలేటివ్ ప్రైమ్ నెంబర్. ఈ పదాలు ఎక్కడైనా వినుంటారా? కో ప్రైమ్ నెంబర్, రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్. ఇంకా తెలుగులో చెప్పాలంటే పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇంకొక పదం వచ్చేసరికి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఇవన్నీ కూడాను బేసిక్ పాయింట్స్ అండి. ఎక్కడ ఎవరు చెప్పరు. నార్మల్గా ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. కానీ నేను అర్థమయ్యేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కో ప్రైమ్ నెంబర్స్, రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్, పరస్పర ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం x, y అనేటువంటి 2 సంఖ్యలను తీసుకున్నాం. వీటికి కామన్గా ఉన్నటువంటి కారణాంకాలు డెఫినెట్లీ 1 తప్ప మరి ఇంక ఏ కారణాంకం కూడాను ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2, 3 అనే 2 మనం సంఖ్యలను తీసుకున్నాము. వీటికి కామన్గా ఉన్నటువంటి కారణాంకాలు 1 అయి ఉండాలి. ఇంకా మరి ఏది అవ్వకూడదు. అలా కనుక ఉన్నట్లయితే ఇవి 2 కూడాను పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయని చెప్పేసి చెప్పచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 4, 9 సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అంటాను. కరెక్టా? ఈజ్ ఇట్ రైట్? ఎస్, కరెక్ట్. ఎందుకంటే
4కి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా 1, 2, 4. ఇంకా 9కి 1, 3, 9. ఇంతే కదా. ఇక్కడ ఉన్నటువంటి దీని ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? ఒకటే కదా. ఈ 1 మాత్రమే ఉంది కాబట్టి ఇవి రెండూ కూడాను పరస్పర ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి చెప్తారనమాట. కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ఎందుకు ఇట్లా పక్కన ఉండక్కర్లేదా, వేరేగా ఏ నెంబర్స్ ఉన్నా కానీ అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలే అవుతాయా అని అనుకున్నట్లయితే పక్కన ఉన్న నెంబర్స్ కూడాను మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అవి ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 25, 27 ఇవి రెండు కూడాను పరస్పర ప్రధాన సంఖ్యలే. నెక్స్ట్ 3, 5 పరస్పర ప్రధాన సంఖ్యలే. ఇట్లా పక్కన ఉన్న నెంబర్స్ కూడాను పరస్పర ప్రధాన సంఖ్యలే అవుతాయి. కానీ అది ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి డెఫినెట్లీ. 25 ప్రైమ్ నెంబరా అంటే కాదు, ఇది కాదు. కాబట్టి నేను ఇక్కడ అంటే ఇది బేసి సంఖ్యలు. ఇప్పుడు 2 బేసి సంఖ్యలు ఉన్నాయండి, 2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఆ ఆడ్ నెంబర్స్ డెఫినెట్లీ కూడాను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పేసి అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కానీ ప్రధాన సంఖ్యలన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. కానీ సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కావాల్సిన అవసరం లేదు. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను పక్కన ఉన్న నంబర్స్ అన్నీ కూడాను సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయని చెప్పేసి అన్నాను కదా. అలా సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నీ కూడాను ప్రధాన సంఖ్యలు అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఇప్పుడు 25, 27 అని నోట్ చేశాను కదా. ఈ 25, 27లో కూడా ఇది ప్రైమ్ నెంబరా అంటే కాదు, ఇది నార్మల్ నెంబర్. కానీ ఇది ఏమవుతుందంటే కో ప్రైమ్ నెంబర్ అవుతుందన్నమాట, సాపేక్ష ప్రధాన సంఖ్య అవుతుంది. కానీ ఇప్పుడు ఇదేంటి, ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన పని లేదు కాబట్టి పక్కనే ఉండే నెంబర్లన్నీ కూడా కో ప్రైమ్ నెంబర్స్ అవుతాయని చెప్పేసి రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పకపోయే టాపిక్ వచ్చేసరికి పర్ఫెక్ట్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. పర్ఫెక్ట్ నెంబర్స్, అసలు పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే ఏంటి? శుద్ధ సంఖ్యలు అంటారు. తెలుగులో మనం వీటిని పరిపూర్ణ సంఖ్యలు అని చెప్పేసి చెప్తారు. పరిపూర్ణ సంఖ్యలు. నెక్స్ట్ శుద్ధ సంఖ్యలు. ఏంటి పరిపూర్ణ సంఖ్యలు, శుద్ధ సంఖ్యలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనం ఒక సంఖ్యను తీసుకున్నాం, ఎక్స్ అనే సంఖ్యను తీసుకున్నాం. ఈ సంఖ్య యొక్క కారణాంకాలు ఉంటాయి చూసారా? ఈ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం కూడా ఆ సంఖ్యకి రెట్టింపు అవ్వాలి. రెట్టింపు అయినట్లయితే కలిపితే, మొత్తం అంటే కలపడం అని అర్థం అన్నమాట. యాడింగ్ అని అర్థం. వాటిని కలిపితే ఈ సంఖ్య మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్కి డబల్ అవ్వాలి. అలా అయినట్లయితే ఆ నెంబర్ని పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటికి ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటికి నేను మీకు అర్థమయ్యేలా ఉండాలి కాబట్టి 6 అనే నెంబర్ తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ నెంబరా కాదా అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. 6 = దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 6 ఇంతే కదా. వీటి యొక్క మొత్తం అనేది ఈ నెంబర్ కంటే డబల్ ఉండాలి. కాబట్టి 1 + 2 + 3 + 6 ఎంత? 6 + 6 12. సో ఇది 2n అంటే డబల్ ఉంది కదా, డబల్ వచ్చింది కదా. సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 28 అనేటువంటి ఒక నెంబర్ని తీసుకుంటున్నాము. 28. ఈ 28ని మనం తీసుకున్నట్లయితే దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, నెక్స్ట్ 4, ఇంకా 4, 7, నెక్స్ట్ వచ్చేసరికి 14, 28 ఇంతే కదా. ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేద్దాం. 1 + 2 + 4 + 7 + 14 + 28. ఇక్కడ మనం వీటిని యాడ్ చేసుకుందాం. 3 + 7 10, 10 + 18 + 28. సో 28 56 ఇదన్నమాట. సో అంటే ఇదేంటి, 28ని డబల్ చేస్తే వచ్చింది ఆన్సరే ఇక్కడ వచ్చింది కదా. అంటే 2nలో ఉంది కదా, దీనికి డబల్ అయింది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ పర్ఫెక్ట్ నెంబర్ అన్నమాట. ఓకే, వీటినే మనం పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పేసి అంటాం. అంటే పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు అని చెప్పేసి తెలుగులో చెప్తామన్నమాట. పరిపూర్ణ సంఖ్యల యొక్క సాధారణ రూపం ఎలా ఉంటుంది అంటే 2n - 1 × 2n - 1 ఈ రూపంలో ఉంటాయన్నమాట.
ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబరు ప్రధాన సంఖ్య ఉంటుంది, ప్రైమ్ నెంబర్ ఉంటుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం భాజనీయతా సూత్రాల గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. ఇవేంటంటే నేను జనరల్గా మ్యాక్సిమం అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను, అంటే కొంచెం తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసరికి 2 యొక్క భాజనీయతా సూత్రం. 2 భాజనీయతా సూత్రం కనుక మనం చూసుకున్నట్లయితే ఒక నంబర్ ఇచ్చారు, ఒక ఇచ్చిన సంఖ్యలో ఒకట్ల స్థానంలో, ఫర్ సపోజ్ నేను 252 అనే నంబర్ని తీసుకుంటున్నాను. ఈ 252 అనే నంబర్లో ఒకట్ల స్థానంలో ఫస్ట్ ఈ యూనిట్స్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్ ఉంది కదా, ఆ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఈ నంబర్లు కనుక ఉన్నట్లయితే అవి ఒకవేళ ఈ ప్లేస్లో ఈ నంబర్లు కనుక ఉన్నట్లయితే అది 2 చేత నిశ్శేషంగా భాగించబడే నంబర్లు కాబట్టి ఈ టోటల్ నంబర్ కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇదే 2 యొక్క భాజనీయతా సూత్రం అన్నమాట. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నేను ఈ 252 తీసుకున్నాను కదా, 252 ఒకట్లు 2 సరే 10లు 12లు 24 12లు 6 భాగించబడింది కదా. అట్లాగే ఇప్పుడు 2 4 ఏదైనా తీసుకోండి, 2 4 6 8 0 5 2 1 6 ఈ నంబర్ భాగించబడుతుందా? ఫస్ట్ ప్లేస్ చూసుకోండి, 6 ఉందా? ఎస్, ఇక్కడ ఉందా? నంబర్ ఉంది. సో ఇది భాగించబడుతుంది. 2 4 6 8 ఓకే. 8 5 1 0 3 2 ఓకే. 8 5 0 0 ఓకే. ఇవన్నీ కూడాను అవుతాయి. ఏవి దీనితో డివిజిబుల్ అవుతాయా లేదా అనేది మనం ఎక్కడ చూసుకోవాలి అంటే యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఫస్ట్ ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి నంబర్ని మనం చెక్ చేసుకొని దాని ప్రకారం అది డివైడ్ అవుతుందా లేదా, ఆ నంబర్ మొత్తాన్ని డివైడ్ చేయగలుగుతుందా లేదా అని చెప్పడమే 2 యొక్క భాజనీయతా సూత్రం అన్నమాట. పెద్ద నంబర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇట్లాంటి చిన్న ట్రిక్స్, డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 5కు సంబంధించి చూసుకుందాం. ఫస్ట్ సపోజ్ 0 కానీ 5 కానీ ఒకట్ల స్థానంలో ఒక సంఖ్యని తీసుకున్నట్లయితే ఆ ఇచ్చినటువంటి సంఖ్య ప్లేస్లో 25 అనే నెంబర్ని తీసుకున్నాం. దీంట్లో ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉన్నట్లయితే ఆ ఇచ్చినటువంటి నంబరు నిశ్శేషంగా భాగించబడుతుంది 5 చేత అని చెప్తారనమాట. ఇదే 5 యొక్క భాజనీయతా సూత్రం అనమాట. ఫస్ట్ సపోజ్ మనం 25025 అనే నెంబర్ని తీసుకున్నాము. దీనికి ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడాను 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ 20050 ఈ నెంబర్ భాగించబడుతుందా? ఎస్, ఎందుకంటే ఒకట్ల స్థానంలో 0 ఉంది కాబట్టి భాగించబడుతుంది. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 3 యొక్క డివిజిబిలిటీ ఫ్యాక్టర్, 3 యొక్క భాజనీయతా సూత్రం కనుక మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఒక సంఖ్యలో అంకెల మొత్తాన్ని 3 చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఒక నెంబర్ తీసుకుందాము, 27 అనే నెంబర్ని తీసుకున్నాము. ఈ 27 అనేది మొత్తానికి కూడాలి. 2 + 7 ఎంత? 9. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 9 అనేది 3 చేత భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. సో భాగించబడుతుంది కాబట్టి ఈ 27 అనే నెంబర్ కూడాను భాగించబడుతుంది. ఇదే డివిజిబిలిటీ రూల్ 3 అన్నమాట. ఓకే, ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకున్నట్లయితే 4 5 3 3 ఇవి తీసుకున్నాము. ఈ నెంబర్ మొత్తాన్ని కూడాను మనం యాడ్ చేద్దాం. 4 + 5 + 3 + 3. ఇప్పుడు వీటన్నిటిని మనం కూడదాం. 9 + 6 ఎంత? 15. అంటే 1 + 5 = 6. 6 అనేది 3 చేత భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది. సో కాబట్టి 4533 అనేటువంటి నంబర్ కూడా 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 4కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ సపోజ్ మనం ఒక నంబర్ని తీసుకున్నాము. నంబర్ని తీసుకొని ఆ 2 ఇక్కడ ఉన్నటువంటి ఒకట్ల స్థానం 10ల స్థానంలో అంటే 1s 10s ప్లేసెస్లో కనుక మనం ఉన్నటువంటి 2 నెంబర్లను కూడాను, లేదా ఎక్సెప్షన్ ఇంకోటి ఉంది 0 0 కనుక ఉన్నట్లయితే, ఇవి 2 కూడాను ఉన్నట్లయితే ఆ నెంబర్ కనుక భాగించబడితే ఈ లాస్ట్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ కానీ 0 0 కానీ ఉండి ఈ 2 నెంబర్లు కూడాను 4 చేత భాగించబడితే
నిశ్శేషంగా భాగించబడితే ఈ టోటల్ నెంబర్ కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తారనమాట. ఇదే 4 యొక్క భాజనీయతా సూత్రం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 9, 1, 6 అనే నెంబర్ని మనం తీసుకున్నాం కదా. ఇది 4తో భాగించబడుతుందా లేదా అనేది మనం చూద్దాం. 1లు 4, 9 ఉంది, 2లు 8, 1, 1, 2లు 8, 3, 6, 9లు 36, 0 భాగించబడింది కదా. సో ఇప్పుడు మనం ఏ నెంబర్నైనా తీసుకుందాం. ఫర్ సపోజ్ లాస్ట్లో ఉన్నటువంటి 1ల స్థానంలో 10ల స్థానంలో ఉన్నటువంటి నంబర్లు కనుక 4 చేత భాగించబడితే అప్పుడు ఆ మొత్తం నెంబర్ కూడాను 4 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఫర్ సపోజ్ 8516 భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. నెక్స్ట్ 852328 భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. 22020 భాగించబడుతుందా? భాగించబడుతుంది. 2300 భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఇవన్నీ కూడాను 4 యొక్క భాజనీయతా సూత్రాలకి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4, 5 అయిపోయాయి. నెక్స్ట్ 6 కనుక చూసుకున్నట్లయితే 6ని మనం ఎలా రాసుకుంటాం? 2 × 3గా రాసుకుంటాం. 2 యొక్క భాజనీయతా సూత్రంని 3 యొక్క భాజనీయతా సూత్రంని రెండింటిని కలిపి కనుక అవి పాటించినట్లయితే అవి 6 యొక్క భాజనీయతా సూత్రం అని చెప్పవచ్చు అనమాట. రెండింటినీ కూడాను ఫాలో అయినట్లయితే వాటి ద్వారా నిశ్శేషంగా భాగించబడితే వచ్చేటటువంటి విలువ అంటే ఆ నెంబర్ని మనం సాల్వ్ కనుక చేసినట్లయితే ఆ నెంబర్ మొత్తాన్ని కూడా మనం సాల్వ్ చేయగలుగుతాము. ఏది? విత్ 6తో మనం చేయగలుగుతాం అనమాట. అదే 6 యొక్క భాజనీయతా సూత్రం. నెక్స్ట్ 7కి సంబంధించి చూసుకుందాము. 7 యొక్క భాజనీయతా సూత్రం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రిక్కీగా ఉంటుంది. నేను మీకు అది మ్యాక్సిమం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ సపోజ్ 7 యొక్క భాజనీయతా సూత్రం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఒక సంఖ్య అనేది ఉంటుంది కదా. ఫర్ సపోజ్ 175 అనే నెంబర్ని నేను తీసుకున్నాను. ఈ ఇచ్చినటువంటి సంఖ్యలో 1ల స్థానంలో ఉన్న అంకెని మనం ఏం చేస్తామంటే డబల్ చేస్తాం, రెట్టింపు చేస్తాం అనమాట. రెట్టింపు చేసి ఇక్కడ ఉన్నటువంటి మిగతా నెంబర్లు ఉన్నాయి కదా వాటిల్లో నుంచి దాన్ని తీసేయగా అట్లా మళ్ళీ పెద్ద నెంబర్స్ ఉన్నట్టయితే మళ్ళీ లాస్ట్లో ఉన్న 1ల స్థానంలో ఉన్న నెంబర్ని డబల్ చేసుకుంటూ మైనస్ చేసుకుంటూ అలా చివరి వరకు కూడా ఏదైతే 7తో భాగించే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ వరకు మనం ప్రయత్నిస్తాం. అలా మనం చూసుకున్నట్లయితే ఈ 175 ఉంది కదా, ఈ 5ని మనం డబల్ చేద్దాం. 17 డబల్ చేస్తే ఎంత? 10. ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 అనేది 7తో భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు 2401 అనే నెంబర్ని తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి 1 ఉంది కదా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 240లో నుంచి 2ని మైనస్ చేస్తున్నాను. అప్పుడు ఎంత వస్తుంది? 238 వస్తుంది. 8 ఉంది కదా, 8 మళ్ళీ డబల్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది? 16 వస్తుంది. ఇప్పుడు 23 నుంచి 16 తీసేస్తే ఎంత? 7. సో టాలీ అవుతుంది కదా, 7ని డివైడ్ చేయగలుగుతుంది కదా. సో దిస్ ఈజ్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనం ఇది కూడా డివిజిబుల్ మొత్తం, ఈ నంబర్ మొత్తం కూడా 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అన్నమాట. ఇలాగా. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ మనం 3528 ఈ నెంబర్ని తీసుకున్నాం. ఈ లాస్ట్లో ఉన్నటువంటి 8 ఉంది కదా, 8ని డబల్ చేద్దాం, 16. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ చేస్తే ఎంత? 6 కదా, 12 కదా, 6. నెక్స్ట్ 3. ఇప్పుడు ఇక్కడ 6 ఉంది కదా, 6ని డబల్ చేద్దాం, 12 చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నుంచి చేస్తే 1, 2, 21. 7 3 పోతుంది కదా. సో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి 3528 అనేటువంటి నెంబర్ కూడాను 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. సో ఇదన్నమాట. ఇట్లా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే 7 చేత భాగించబడే నెంబర్స్ని కొన్ని కనుక చూసుకున్నట్లయితే 2401, ఇంకా 3528, నెక్స్ట్ 2744, ఇంకా 392, 175 ఇవన్నీ కూడాను 7 చేత భాగించబడేటువంటి నెంబర్లే ఇవన్నీ కూడాను. ఓకే, ఇవన్నీ ఫాలో అవుతాయన్నమాట. నెక్స్ట్ 9కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ సపోజ్ అంటే 3తో కొంచెం సిమిలర్గా ఉంటుంది, అలాగే కొంచెం అది కూడా కొంచెం ట్రిక్కీగానే ఉంటుందన్నమాట. 9కి సంబంధించి చెప్పాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక నంబర్ ఇచ్చారు, ఆ నంబరు 4533 అనే నెంబరే తీసుకుందాం.
ఇది మనకి 9 చేత భాగించబడుతుందా లేదా అన్న విషయం మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఏం చేస్తామంటే ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం అంటే వీటి మొత్తాన్ని కూడాలన్నమాట. 4 + 5 + 3 + 3 4 + 5 9 9 + 6 ఎంత 15 అంటే 1 + 5 = 6 6 వచ్చింది కదా. ఈ ఆర్ అనేది 9 చేత భాగించబడుతుందా? నో. కానీ 3 చేత భాగించబడుతుందా? ఎస్. అంటే 3 చేత భాగించబడే ప్రతిదీ కూడాను 9 చేత చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ కొన్ని 9 చేత భాగించబడేటువంటి ఎగ్జాంపుల్స్ని ఇంకొన్ని మనం తీసుకొని చూద్దాము. ఫస్ట్ సపోజ్ 621 తీసుకున్నాం. 621లో 6 + 2 + 1 ఉంది. మొత్తం కూడితే ఎంత? 9 కదా. ఈ 9 చేత 9 డివైడ్ అవుతుంది కదా. సో ఇది డివైడ్ అవుతుంది కాబట్టి ఈ 621 కూడాను డివిజిబుల్ అవుతుంది, 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. చూద్దాం. ఫస్ట్ సపోజ్ మనం దాన్ని చెక్ చేద్దాం. 621 మనం తీసుకున్న ఎగ్జాంపుల్ కదా. 9 9 54 8 9 81 చూడండి. ఇప్పుడు 69 వచ్చేసింది ఇక్కడ. సో ఇది సాల్వ్ చేసింది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 9 యొక్క డివిజిబిలిటీ ఫ్యాక్టర్కి సంబంధించి చూసుకున్నట్లయితే 3 4 9 5 అవుతుందా? 3తో అవుతుందా అంటే అవుతుంది, ఎందుకంటే లాస్ట్లో ఉంది కదా. ఎంత ఉంది? 9 7 16 + 5 16 + 5 ఎంత? 21. సో ఇది అవుతుంది. 3తో అవుతుంది, బట్ 9తో అవుతుందా అంటే కాదు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. 4 3 2 అవుతుందా? 4 + 3 7 7 + 2 9తో అవుతుంది. సో ఇది కూడా అవుతుంది. 432 చూసుకున్నట్లయితే 9 4 36 7 2 72 అవుతుంది కదా. సో ఇదన్నమాట 9కి సంబంధించి డివిజిబిలిటీ అంటే రూల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి మనం 10కి సంబంధించిన బాజనీతా సూత్రం కనుక చూసుకున్నట్లయితే మనం ఇది అందరికీ తెలిసిందే. ఇచ్చినటువంటి ఒక సంఖ్యను మనకు తీసుకున్నట్లయితే దాని యొక్క ఒకట్ల స్థానంలో 0 కనుక ఉన్నట్లయితే ఆ ఈ సంఖ్య అనేది మొత్తం సంఖ్య అనేది నిశ్శేషంగా 10 చేత భాగించబడుతుంది అనేది రూల్ అన్నమాట. ఓకే, ఫస్ట్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే 35A అనేటువంటి సంఖ్యను 10 చేత భాగించినప్పుడు 5 శేషం అయినా ఏ విలువ ఎంత అని అడిగారు అనుకో. 10 చేత అని అన్నారు కదా. అంటే ఇక్కడ మనకి ఏముండాలి? A = 5 అయితేనే కదా అక్కడ వచ్చేది, అంతే కదా. ఇప్పుడు 350 10 చేత భాగించబడితే ఇక్కడ 0నే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. కానీ ఇక్కడ శేషం ఎంత అడిగాడు? 5 అడిగాడు కాబట్టి ఇక్కడ 5 ఉండాల్సిందనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం 11కి సంబంధించినటువంటి డివిజిబిలిటీ రూల్ని మనం చూద్దాము. బాజనీతా సూత్రం 11. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, 11కు సంబంధించింది. అదేంటంటే ఇచ్చినటువంటి నంబర్లో సరి స్థానాలలో బేసి స్థానాలలో ఉన్నటువంటి సంఖ్యల మొత్తం ఉంటుంది కదా. ఆ అంకెల మొత్తం యొక్క భేదము 0 కానీ లేదా 11తో డివైడ్ కనుక అవ్వినట్లయితే 11 యొక్క గుణిజం కానీ అంటే మల్టిప్లేస్ ఉంది. ఇప్పుడు 11 యొక్క టేబుల్ ఉంటుంది కదా. 11 22 32 ఇలా ఏవైనా కానీ అయినట్లయితే డెఫినెట్లీ అది ఆ నంబర్ అనేది 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పేసి అంటారనమాట. ఇదే బాజనీతా సూత్రం 11 యొక్క బాజనీతా సూత్రం అని చెప్పొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ ఇక్కడ 121 అనే నెంబర్ని తీసుకున్నాను కదా. ఇది 121. ఇక్కడ ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ కదా. రెండింటిని కలిపితే ఎంత? 2 2 - 2 ఎంత? 0. ఓకే, ఇప్పుడు ఇంకొక నెంబర్ని తీసుకుందాం. ఏమని? 1331. ఇప్పుడు 1 3 4 1 3 4 4 - 0 4 - 4 4 0 కదా. ఓకే, ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 11కు సంబంధించిన బాజనీతా సూత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు మనకి డెఫినెట్గా మనకి గుర్తొచ్చే ట్రిక్ ఏంటంటే పాలిండ్రోమ్ నెంబర్స్ అనేవి మనకు గుర్తుకొస్తాయి. వాట్ ఈజ్ పాలిండ్రోమ్? పాలిండ్రోమ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే
ఈ పాలిండ్రోమ్ నంబర్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇప్పుడు మనకి తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలి అంటే వికట కవి అని అంటారు కదా, అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది ఇటువైపు చదివినా అలాగే ఉంటుంది. చూడండి, వికట కవి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి చదివినా కానీ వికట కవి. ఎటు నుంచి చదివినా ఒకే నంబర్ కనుక వచ్చినట్లయితే దానినే మనం పాలిండ్రోమ్ సంఖ్యలు అని చెప్పేసి అంటారు, నంబర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసుకున్నట్లయితే 1331, నెక్స్ట్ 171717 పాలిండ్రోమ్ నెంబర్ 1. ఓకే, 1717171. ఓకే, ఇవన్నమాట. ఇట్లా వచ్చే నెంబర్స్ అన్నీ కూడా పాలిండ్రోమ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది, ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే సరి పాలిండ్రోమ్ నెంబర్స్ అన్నీ కూడాను 11 చేత నిశ్శేషంగా భాగించబడతాయి అన్నమాట. ఏంటి సరి పాలిండ్రోమ్ నెంబర్స్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ 1771 ఈ నెంబర్ ఉంది కదా, ఇది ఏమన్నా అవుతుందా లేదో చూద్దాం. 880 అవుతుంది. నెక్స్ట్ 1331 అవుతుందా? 440 అవుతుంది. అంటే ఇక్కడ 4 నంబర్లు 5 నంబర్లు అనే దాన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇక్కడ డివిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ కానీ బేసి పాలిండ్రోమ్ నెంబర్లు మాత్రం 11 చేత భాగించబడాల్సిన అవసరం అనేది లేదన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇక్కడ కొన్ని 11 యొక్క భాజనీయతా సూత్రాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. 121 అవుతుందా? అవుతుంది. 1331 ఎస్. నెక్స్ట్ 177156. ఓకే, నెక్స్ట్ 11 72 501 ఎస్ అవుతుంది. నెక్స్ట్ 15752 అవుతుంది. ఇవన్నీ కూడాను 11 యొక్క భాజనీయతా సూత్రాలని ఫాలో అవుతూ 11 చేత నిశ్శేషంగా భాగించబడే నంబర్లు అని చెప్పేసి చెప్పవచ్చు. మనం ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే, ఇప్పుడు 121 ఉంది కదా, ఈ 121 అనేది 11 చేత భాగించబడుతుంది. కానీ 151 అనేది భాగించబడుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇది 11 × 11 కాబట్టి ఇది డివైడ్ అవుతుంది. కానీ ఇది అవుతుందా? కాదు, అవ్వదు. కాబట్టి మనం ఏంటి, బేసి పాలిండ్రోమ్ నెంబర్స్ అనేవి 11 చేత అన్నీ భాగించబడవు అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే ఫైన్. సో ఇదండి ఈరోజు వీడియో. ఇవి మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు కొంచెం వ్యూస్ వస్తున్నాయంటే కొంచెం సపోర్ట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా నేను మీకు కావాల్సినటువంటి వీడియోస్ ఏమైనా ఉన్నా కానీ, ట్రిక్స్ కానీ, మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.